హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? ఏం లేదండి. ఏంటక్కా పూలు చూపిస్తున్నావు? ఎందుకు అని అనుకుంటున్నారా? ఏం లేదు. మనకి చాలామంది ఎవరినడిగినా కూడా ఇప్పుడు పూలు కట్టడం రాదు, పూలు కట్టడం రాదని చాలామంది అంటూ ఉంటారు గదా! ఇక్కడ చూడండి ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి పూలు కట్టుకొని చూడండి. మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. చాలా సింపుల్‌గా మీరు మీ అంతకు మీరే ట్రై చేసి చూడండి. ఒకసారి మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక చైర్ తీసుకునేసి చైర్‌కి 2 పొరలు దారం ఏసేసుకొని లాస్ట్‌లో నాట్ వేసేసి, ఆ నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆకు పెట్టాను గదా! ఫస్ట్ ఆకు పెట్టేసి, తర్వాత దారాన్ని అలా పైనుంచి లాగేసామంటే నాట్ పడిపోతుంది. ఇంకా నెక్స్ట్ అదే ప్రాసెస్‌లో పూలు కూడా పెట్టేసుకునేసి, ఇంకా దారాన్ని పైనుంచి లాగేసినామంటే, పైనుంచి లాగి ఇట్లా ఒక నాట్ పడిపోతుంది అట్లే. ఇంక అంతేనండి. ఇది చాలా సింపుల్ పద్ధతి. ఇంక మీరొక్కసారి ఈ పద్ధతిలో కట్టుకొని జూడండి. ఇంకా మీరు పూలు అల్లడం రాదు అసలు అనరండి. నాకైతే ఈ పద్ధతి చాలా నచ్చింది. మీరు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్, చాలా ఈజీ. మనం జనరల్‌గా టెంపుల్స్‌కి, ఇంకా ఫంక్షన్స్‌కి వెళ్తూ ఉంటాం గదా! బయట తీసుకున్న పూలు వాళ్ళు ఎప్పుడో ఒకటి నీళ్లు చల్లి పెట్టింటారు కాబట్టి సాగిపోయి చాలా చూసేదానికి బాగుండవు. కానీ మనమే ఇట్లా మన సొంతంగా మన చేతులతో కట్టుకొని చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా ఒక్కసారి కట్టడం నేర్చుకున్నారంటే ఇంకా మీకే అనిపిస్తుంది చాలా ఈజీ అని జెప్పేసి. ఇంకా వన్ బై వన్ పూలు మనకు ఆకు కావాలన్నా ఆకు పెట్టేసుకునేసి నెక్స్ట్ అలాగే ఇంకా ఏదైనా కనకాంబరం పూలు అలా మిక్సింగ్ ఏదైనా వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇంక చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు దండ ఎంత అందంగా వస్తుందో మాల. అంతేనండి. లాస్ట్ వరకి ఇంకంతే. ఇంకా మనకిష్టమైనటి వన్ బై వన్ కట్టుకుంటూ ఏ పూలైనా ఇదే ప్రాసెస్‌లో కట్టుకోవచ్చండి. చాలా ఈజీ. మనకు దండ పెద్దది కావాలనుకుంటే కొంచెం థ్రెడ్ పెద్దదిగా దారం పెద్దదిగా వేసుకోవాలి. లేదు మనకు చిన్నది మాకొక్కరికి చాలనుకుంటే ఇంకా ఒక్క దండమేనంటే కొద్దిగా నేను చూపిస్తున్నట్టు దారం వేసుకొని ఇంకా ఫైనల్‌గా కట్ చేసేయండి. చూడండి దండ ఎంత అందంగా వచ్చిందో, ఎంత రౌండ్‌గా. అసలు పూలు నిజంగా ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ అల్లినా కూడా అంత బాగా రావేమోనండి ఈ పద్ధతిలో కడితే. చూడండి నచ్చితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.